హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. అందరూ బాగున్నారా? చూస్తున్నారు కదా, నా ఫేవరెట్ అండ్ మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం గోంగూర పచ్చడి. నిన్న అయితే మాకు సండే సంత ఉంటుంది. వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఏమైందంటే కంప్లీట్లీ ఫుల్ రెయిన్ పడుతుంది అండ్ మొత్తం ఆకంతా కూడా తడిచిపోయింది. నేనైతే ఎలా ఫాలో అవుతానో చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు టేస్ట్ బాగుండాలి అనుకుంటే కనుక బిఫోర్ మనం మంచిగా ఒలిచిపెట్టేసి నెక్స్ట్ డే పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. దానికోసం నేను మొత్తం తడిగా ఉంది కాబట్టి ఒక టవల్ మీద ఆకంతా ఇలా పోసి కప్పిపెట్టి ఓవర్ నైట్ మొత్తం ఉంచేసాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా పొడి పొడిగా అయ్యింది. ఆకుని మళ్ళీ మంచిగా కడుక్కున్నాను. ఎందుకు అంటే లైట్గా ఇసుగిసుగ్గా అలా ఉంటుంది కదా. ఈజీ ప్రాసెస్ ఇదైతే, ఎక్కువ కష్టం లేకుండా. చూస్తున్నారు కదా, ఇది పండు మిరపకాయ, చింతపండు తొక్కు. నాకైతే అమ్మ ఎప్పుడు పెట్టిస్తారు. పండు మిరపకాయ సీజన్ అప్పుడు ఇలా తొక్కు చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు పచ్చడి కావాలన్నా చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ గోంగూరనే కాదు, మనం ఏ అల్లం పచ్చడి, టొమాటో పచ్చడి వాటిలోకి యూస్ చేయొచ్చు. ఫర్ దట్ మనం గోంగూర ఒక్కటి యూస్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా అంటే మిర్చి కానీ, చింతపండు కానీ, ఉప్పు కూడా మోస్ట్లీ దానికి సరిపడా ఉంటుంది. మనం ఎక్సెస్ ఏమీ యాడ్ చేయం. ఆకైతే నేను ఇలా పిండేసి మళ్ళీ సపరేట్ చేస్తున్నాను, తడంతా మొత్తం పోగొట్టేసి. అండ్ ఇంకొకటి, నేను ఇందాక చూయించిన తొక్కు ఉంది కదా, పండు మిరపకాయ, చింతపండు, ఉప్పు మొత్తం వేసి కచ్చాబచ్చాగా తొక్కింది. మనం ఈజీగా రోట్లో దంచుకోవాలన్నా తేలిగ్గా ఉంటుంది. ప్యాన్ పెట్టేసేయండి, లేదా నాకులాగా ఏదైనా చట్టి పెట్టుకొని గోంగూర మనం ఫస్ట్ ఈ ఆకొక్కటి ఉడికించుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ప్రాసెస్ అంతా పెద్ద ఎక్కువసేపు ఏం పట్టదు. ఆకు కూడా చాలా తొందరగానే ఉడికిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించుకోండి, తేలిగ్గా అయిపోతుంది. అండ్ చూస్తున్నారు కదా, వాటర్ అయితే పారబోయట్లేదు, నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఈ వాటర్ మనం ప్లాంట్స్కి యూస్ చేద్దామనేసి. ఇలా వాటర్ పక్కన పెట్టుకున్న తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోండి. నాకైతే ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేస్తాను, లైక్ మనం రోట్లో దంచడానికి బాగా ఉడికితే తొందరగా అయిపోతుంది. అందుకోసమని సరిపడా ఆయిల్ వేసుకోండి. అండ్ నేను ఇక్కడ వీడియోలో మీకు క్లోజ్ చేయటం చూపించలేదు, సారీ ఫర్ దట్. మూత పెట్టుకోండి, తొందరగా ఉడుకుతుంది. ఇలా ప్రాసెస్ చేసిన తర్వాత మనం బిఫోర్ ఇది కంప్లీట్ అయ్యేలోపు నెక్స్ట్ మనం దంచడానికి ఏమైతే కావాలో అవి సిద్ధం చేసుకుందాం. నేను ఇందాక మీకు చూపించినట్టుగా పండు మిరపకాయ, చింతపండు తొక్కు, కొద్దిగా ఉప్పు, కల్లుప్పు తీసుకున్నాను, జీలకర్ర అండ్ చిన్న ఉల్లిపాయలు. మిక్సీ పడుతుంది అనుకోవద్దు, మిక్సీ పట్టట్లేదు. నాకైతే ఎలా అయినా ఓకే, బట్ మా హస్బెండ్కి అయితే దంచితేనే ఇష్టం. తన కోసమని నేను ఇవాళ రోట్లోనే దంచాలనుకున్నాను. చూడండి, మా చిన్ని రోల్ ఇది. బుజ్జిగా క్యూట్గా ఉంది కదా, అప్పుడప్పుడు పచ్చడి దంచుతూ ఉంటాను. ఇవాళ మళ్ళీ క్లైమేట్ కూడా కూల్గా ఉంది. పెద్ద ఎక్కువ టైం పట్టదు. ఆల్రెడీ చింతపండు, పండు మిర్చి తొక్కునే ఎక్కువసేపు ఏం దంచాల్సిన పని ఉండదు. అండ్ ఈ గోంగూర కూడా ఉడికిపోయింది, కొద్దిగా గోరువెచ్చగా ఉంది. మనం ఇప్పుడు దంచేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. ఫైనలీ నేనైతే దంచేసాను. తాలింపు మస్ట్ అండ్ షుడ్గా ఈయనకి ఆనియన్స్ వేస్తేనే ఇష్టం. ఆ తాలింపులో నాకు ఆనియన్ ఉంటే ఇష్టం ఉండదు, బట్ తను తింటారని చెప్పి నేను మళ్ళీ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. అండ్ తాలింపు మోస్ట్లీ అందరూ సేమ్ ప్రాసెస్సే ఫాలో అవుతారు కదా. ఆనియన్స్ అయితే లాస్ట్లో వేసుకోండి. మనం ముందే వేసేస్తే ఆనియన్స్ ముందు ఎక్కువ
ఉడికిపోతాయి. అలా ఉడకకుండా లాస్ట్లో వేసుకుంటే కొంచెం ఇలా పంటి కింద క్రంచీగా తగులుతూ ఉంటే బాగుంటుందంట. సో నాకు ఆ విషయం తెలీదు, ఈయననే చెప్తే అదే ఫాలో అయ్యాను. అండ్ ఇంగువ వేస్తున్నాను. సో రిమైనింగ్ ఆల్ ప్రాసెస్ సేమ్. సో మనం పచ్చడి ఆల్రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దంచుకొని సో ఈ ప్యాన్ తాలింపులోనే వేసి కొద్దిగా కలుపుకుంటే మంచిగా ఈక్వల్గా ఆయిల్ అంతా పచ్చడికి మంచిగా పడుతుంది. అండ్ ఎక్కడ కూడా ఒక దగ్గర థిక్గా ఒక దగ్గర లైట్గా లేకుండా ఈక్వల్గా కలుస్తుంది. సో దానికోసం అని చెప్పి నేను ఈ ప్యాన్లోనే పచ్చడి కూడా వేసి కలిపేశాను. సో ఆనియన్స్ కూడా వేసాను, నేను చెప్పాను కదా లాస్ట్లోనే వేయాలని చెప్పారు, సో అందుకోసం వేసాను. అండ్ కొంతమంది నువ్వులు యాడ్ చేసుకుంటారు దీనిలో, అండ్ ధనియాలు కూడా వేస్తారు. సో యాక్చువల్లీ ధనియాలు నాకు లైక్ మా హస్బెండ్ ఇష్టపడరు ఆ టేస్ట్, సో నేను వేయలేదు. అండ్ నువ్వులు అయితే వేసుకోవచ్చు. సో మన ఆంధ్ర సైడ్ ఎక్కువ నువ్వులు యూస్ చేయరు కదా, సో నేను అందుకోసం అని వేయలేదు. అండ్ ఇలా వచ్చింది పచ్చడి. అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది అని మా హస్బెండ్ తిన్నాక చెప్పారు. సో ఆయన తిన్నాక నేను వీడియో చేసి మీకు చెప్దామని లేట్గా వీడియో పోస్ట్ చేస్తున్నా. సో నచ్చితే లైక్ చేయండి. బాయ్.